కూడా మీరు దేవుని బిడ్డలు మనం అంటావా? మరి వాళ్ళ వాళ్ళు అనుకుంటారు మీరు దేవుని బిడ్డని, కానీ మనల్ని మాత్రం అంటారు. అంటారంటరా? ఎప్పుడు అంటారంటే మనం అన్యాయం చేసినప్పుడు దేవుని జ్ఞాపకం చేస్తారు, వాళ్ళు అబద్ధం మాట్లాడినప్పుడు దేవుని జ్ఞాపకం చేస్తారు, అసత్యంగా ప్రవర్తించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తారు. మీరు దేవుని పిల్లలు కదా, మీరు అబద్ధం ఆడొచ్చా అంటే సత్యమైన దేవుడని వారు తెలియక వారే ఒప్పుకుంటున్నారు. చెప్పలు దేవుని మైంపరచు. కానీ నీవు ఒప్పుకుంటున్నావు లేదో సార్ ఆలోచన చేయి. అలాగన్నప్పుడు మరి జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడకూడదు మనం. వాళ్ళు ఎందుకంటారంటే సత్యమైన దేవుడిని నమ్ముకున్నావు కదా, నిత్యము ప్రార్థన చేస్తావు కదా, కీర్తనలు పాడతావు కదా, కన్నీరు కలిసి ప్రార్థన చేస్తావు కదా, నా సొమ్ము ఎలాగ దొంగలించడానికి ఇష్టమైంది? నీ మార్గం అది కాదు కదా, నీ మార్గం సత్యమైన మార్గం కదా, నీతి కలిగిన మార్గం కదా, మా మార్గం అటు మార్గం కాదు కదా. ఎంత గొప్ప అండి దేవుని పిల్లలంటే. అంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీ కొడుకు నేనంటే ఒప్పుకుంటాడా? ఒక పాపి, ఇలాంటి వాడు, అందరి చేత అవమానింపబడ్డవాడు, త్రాగుబోతు, తిట్టుబోతు, అందరి చేత హేళన చేయబడివాడు ఆయన ఎద్దకు వచ్చి కన్నీరు కాచి నన్ను మార్చి ప్రభుత్వం మార్చి నా బిడ్డ నువ్వు అని చెప్తాడు. చెప్పలు దేవుని మైపరచు. పల్లయ్య అంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా చెప్పండి, చేద్దాం. ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అన్ని కార్యాలు మంచివి కాదు కదా, అవునా? మనం ఎవరికి ఇష్టం. కానీ నా ఏసే దగ్గరికి వచ్చేసారి కన్నీరు కలిస్తే ఆ వ్యాధిని బాగు చేసి ఏమండి ఆయన అత్తుకొని నాలాంటి సేవకుడు చేసి వీడు నా బిడ్డ నాకు ఇష్టమయ్యాడు, నేను మారుస్తున్నాను వాడిని. నిజంగా అతను తిడుతుంటే చాలా బాధ కలిగిందా? సరే, మీరు ఎప్పుడైనా పోయి పల్లె కోసం ప్రార్థన చేస్తారా? నేను చేస్తాం, చెయ్యాలి. ఎందుకంటే దుష్టుడు మన నాకు ఇష్టం లేదండి దేవుడు చెప్తుంటే నీకెందుకు నాకెందుకు బాధ? మనం అందరం దుష్టులు కదా, గతంలో మనందరం అబద్ధకులు కదా, అన్యాయస్తులు కదా, త్రాగుబోతులు కదా. నేను తాగినంత ఎవడో తాగడు ఇక్కడ, మీకు తెలుసా? నేను తాగినంత ఎవరో తాగరు. ఫుల్ బాటిల్ 750 ml ఫుల్ బాటిల్ తాగుతాను నేను. అలాంటి వాడు నన్ను మార్చాడు దేవుడు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతి వ్యక్తి మార్పు సమయం ఉంటుంది. దేవుడే కనిపెడుతున్నాడు, దేవుడే ఓర్చుకుంటున్నాడు. మీరెవరు నేనెవరు విమర్శించడానికి? నష్టం కలిగినోడు తనని వేరుగా ఉంచుదంటే దాని న్యాయం ఉంది. తన తోటలో దొంగిలించింది కాబట్టి వేరుగా ఉంచుతాడు, మనసులో దేశిస్తాడు. మనకేం నష్టం కలిగజేస్తాడు? ఒకవేళ నష్టం కలిగజేసిన సరే మనం వారిలో మనం మాట్లాడుకుంటాం, ప్రవర్తించుకుంటాం. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆయన గొప్పవాడండి, ఎవరినైనా మార్చగలడు, ఎవరినైనా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. కానీ ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం త్రోసివేయడు ఆయన. ఆయన దగ్గరకు వస్తే చాలని పట్టుకుంటాడు ఆయన. నేను ఏం చెప్పాను, నేను ఆదివారం ఆరాధనలో మీ పిల్లలకు వారం తీసుకురండి దేవుని సందికి, 2వ వారం నుంచి నా దేవుడు పట్టుకుంటాడు, నేను పట్టుకుంటానని చెప్పాను. చెప్పలు దేవుడు బయటపడతాడు.